ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ గోస్ చాలా ఫ్లాట్ గా, అంటే హై మూమెంట్స్ అనేది క్రియేట్ చేయదు. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి. కానీ రావాల్సిన హైప్ రాదు. అండ్ యాజువల్ గా మనకి హీరోని డామినేట్ ఎస్ఎస్ చాలా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. రామ్ చరణ్ చాలా బాగా చేశారు, ఎస్ఎస్ చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి. మూవీలో హైలైట్స్ ఏమన్నా ఉంటే వస్తే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్ఎస్ సూర్య అండ్ మన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లేదన్న సాంగ్ ఇస్తారు, అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక. కొద్దిగా ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండియర్ గా పెట్టుకున్నారు. దోప్ అనేది చాలా డిఫరెంట్ గా తీద్దాం అనుకోండి, దోప్ అనే సాంగ్ అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్ గా తీశారు. అవి విజువల్ గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్ లో మనకు తెలిసిందే, ఫస్ట్ రిలీజ్ అయ్యాక తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉంది అంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లూప్ లో వింటాం. అలాగే నీ పాటలు కూడా